ఆకాష్ కడప ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఇక్కడే చదివింది. థర్డ్ ఇంకా లాంగ్ టర్మ్ తీసుకోవాలంటే విజయవాడ జాయిన్ చేస్తుంటే టీచర్లు అంతా ఫిజిక్స్ సారు కెమిస్ట్రీ వీళ్ళందరూ వచ్చి లేదమ్మా ఇక్కడ ఖచ్చితంగా వస్తుంది సీటు, ఇక్కడే జాయిన్ చేయండి అన్నారు. అన్న తర్వాత ఇక్కడ జాయిన్ చేసిన తర్వాత ఇప్పుడు వాళ్ళు అసలు ఎవరూ లేరు టీచర్స్. 1 month అవుతుందంట. వీళ్ళు రోజుకొకరు రావడం పోవడం అట్లా చేసి మొత్తానికి మానేశారు. ఎవరు లేరు ఇక్కడ. ఎవరిని అడగాలి మేము? క్లాసెస్ ఏం జరగడం లేదు. ఖాళీగా పిల్లలు బుక్కులు పట్టుకొని చేతిలో రోజు రావడం పోవడం అవుతుంది. పడుతున్నారు. ఫీజు కట్టకపోతే మాత్రం వాళ్ళు ఏం ఊరుకుంటారు కదా. ఫీజులు అంతా అయిపోయింది. ఫీజు అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆయన ఇట్లా మాట్లాడుతున్నాడు. ఇలా మాట్లాడడం అయితే పద్ధతి కాదు. ఆయన దిగి రావాలి, మొత్తం టీచర్స్ అంతా రావాలి ఇక్కడికి. మేము 1,10,000 కట్టాము. 1,10,000 కట్టాము. వాళ్ళు ఖచ్చితంగా టీచర్స్ ముందు ఉన్న వాళ్ళందరూ రావాలి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఏం జరుగుతుంది. ఇప్పుడు కొత్త వాళ్ళు వస్తారు టీచర్స్. ముందున్న వాళ్ళని మేము అడగలేము. ఏం సార్ మార్కులు రాలేదని మేము ముందుండే వాళ్ళని అడగలేము, మేము ట్రాన్స్ఫర్ అయిపోయినాము అంటారు. ఇప్పుడు కొత్త వాళ్ళని అడిగితే కొత్త వాళ్ళు ఏమంటారు, మేము మొన్ననే కదమ్మా వచ్చింది, 15 రోజులు అయింది మేము వచ్చి, మేము ఏం చెప్పాలా అని వాళ్ళు అంటారు. అప్పుడు మేమేం ఎవరిని అడగాలి? కాలేజీ యాజమాన్యమే లేకపోతే ఎవరిని అడగాలి? మీరు ఏమన్నా చేసుకోండి. ఇప్పుడు ఉన్న 2 ఉన్నారు, వాళ్ళు కూడా అలాగే మాట్లాడుతున్నారు. నాకు సంబంధం లేదని సార్ అంటాడు. మేడం అని ఒక అమ్మాయి ఉంది రిసెప్షన్లో, ఆ అమ్మాయి కూడా అదే అంటుంది, నేను ఎంప్లాయీని అని పొగరుగా మాట్లాడుతున్నారు. ఫస్ట్ అందరు దిగాలి, పైన ఉన్న వాళ్ళంతా రావాలి.